హాయ్ ఫ్రెండ్స్, ఇన్ కేస్ మీరు డిగ్రీ అయితే పూర్తి చేసండి గవర్నమెంట్ జాబ్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటే మీకు ఒక గుడ్ న్యూస్. రీసెంట్గానే మనకి గవర్నమెంట్ సెక్టార్కి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ని రిక్రూట్ చేయడానికి, అది కూడా డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేసుకుని ఈ జాబ్స్కి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా వీడియోలో తెలుసుకుందాం. ఇన్ కేస్ మీకు డిగ్రీ క్వాలిఫికేషన్తో గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ గెట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి మీ డౌట్ని క్లారిఫై చేసుకోండి. అదొక చిన్న రిక్వెస్ట్. నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు మీరు చేసే లైక్స్ వల్లే ఈ వీడియో అనేది బూస్ట్ అయ్యి మరింత మందికి రీచ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. వీడియో స్టార్టింగ్లో కాదు, వీడియోని ఎండింగ్ వరకు చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇన్ కేస్ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇక మనం లాగ్ అయితే చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్దాం. ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో ఉన్నటువంటి ది జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే మనకి సెప్టెంబర్ 10వ తారీఖున రిలీజ్ అయితే అయింది. ఇప్పుడు మనం నోటిఫికేషన్లు ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటి వివరాలు అయితే చూద్దాం. ఒకసారి మనం నోటిఫికేషన్ ఉన్నటువంటి వేకెన్సీస్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీ వేకెన్సీస్ని రిక్రూట్ చేస్తామని చెప్పి మెన్షన్ అయితే చేశారు. టోటల్లీ మనకి నోటిఫికేషన్ 3 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. అందులో ఒకటి చూసుకున్నట్లయితే మనకి అకౌంటెంట్. అయితే ఈ జాబ్ గురించి మనం చెక్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే మనకి ఇక్కడ 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో అందుకోసం ఈ జాబ్స్ని అయితే స్కిప్ చేస్తాం. ఇక నెక్స్ట్ మనకి జూనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ ఇన్స్పెక్టర్ అని చెప్పి 2 కేటగిరీ పోస్టులు ఉన్నాయి. ఇందులో మనకి జూనియర్ ఇన్స్పెక్టర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మనకి 3 years ఎక్స్పీరియన్స్ అయితే కావాల్సి ఉంటుంది. పర్చేజెస్ అండ్ సేల్స్, జూట్ ఇలాంటి ఫీల్డ్స్లో మనకి 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో అందుకోసం ఈ జాబ్స్ని కూడా మనం స్కిప్ అయితే చేస్తున్నాం. అది మీకు జూనియర్ అసిస్టెంట్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు మనం ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఒకసారి మనం ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని చూసుకున్నట్లయితే ఈ జూనియర్ అసిస్టెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి బేసిక్ పే 21,500 ఉంటుంది. మ్యాక్సిమం 86,000 వరకు ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అంటే అరౌండ్ ఇన్ కేస్ మీరు ఈ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఉన్నటువంటి ఈ జూనియర్ అసిస్టెంట్ జాబ్ని గెట్ చేసినట్లయితే అరౌండ్ మీకు 40,000 to 45,000 రూపీస్ వరకు శాలరీ వస్తుంది విత్ ఆల్ అలవెన్సెస్. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఎనీ డిగ్రీతో ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు, అండ్ ఆల్సో డిగ్రీ ఈక్వల్ క్వాలిఫికేషన్తో కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. దానితో పాటు మనకి టైపింగ్ అయితే వచ్చి ఉండాలి, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ మీద కూడా నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ డీటెయిల్స్ ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. టైపింగ్ చూసుకుంటే 40 words per minute స్పీడ్లో ఉండాలి. అయితే అది హిందీలో కాదు, ఇంగ్లీష్లోనే టైప్ చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. టోటల్లీ మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే 25 వేకెన్సీస్ ఉన్నాయి. వాటిని మనకి కేటగిరీ వైజ్ కూడా డివైడ్ అయితే చేశారు. ఇప్పుడు ఒకసారి ఆ వివరాలను కూడా చెక్ చేద్దాం. ఆ వివరాలను చెక్ చేసినట్లయితే ఏవైతే 25 పోస్టులు ఉన్నాయో ఇందులో మనకి 4 పోస్టులు ఎస్సీ కేటగిరీకి, 2 పోస్టులు ఎస్టీ కేటగిరీకి, ఓబీసీ కేటగిరీ నాన్ క్రీమీ లేయర్కి సంబంధించి 6 పోస్టులు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి 2, ఫైనల్లీ అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 11 పోస్టులు అని చెప్పేసి ఏవైతే మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి 25 వేకెన్సీస్ ఉన్నాయో వాటిని ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేశారు. ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు. ఇక మనకి ఏజ్ లిమిట్స్ అనేవి చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి మినిమం మనకి 21 years ఏజ్ అయితే ఉండాలి. ఇక మ్యాక్సిమం చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ అభ్యర్థులు 30 years వరకు అప్లై అయితే చేయొచ్చు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 33 years వరకు అప్లై అయితే చేయొచ్చు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 35 years, పర్సన్ విత్ డిజేబిలిటీ అయి ఉన్నట్లయితే 40 years వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇంక్లూడ్ అయితే చేసేసి మనకి రిజర్వేషన్ వైజ్ ఏజ్ లిమిట్స్ అయితే మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అండ్ ఆల్సో ఇంకొక విషయం, పర్సన్ విత్ డిజేబిలిటీ ప్లస్ ఎస్సీ ఎస్టీ అయి ఉన్నట్లయితే 45 years, పర్సన్ విత్ డిజేబిలిటీ ప్లస్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అంటే 43 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ అన్ని కూడా కంప్లీట్లీ ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఈ వివరాలను ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ మనం ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ అయితే ఒకసారి మనం చూద్దాం. అదేంటంటే సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ని అంతా త్వరగా ఎందుకు తెలుసుకుంటున్నామంటే ఆల్రెడీ ఈ నోటిఫికేషన్స్లో ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్స్, ఏజ్ రిలాక్సేషన్, ఇలా ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్లోకి వద్దాం. సెలక్షన్ ప్రాసెస్లోకి వచ్చేసినట్లయితే మనకి ఈ జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ 2 stagesలో ఉంటుందని చెప్పి 3 stagesలో ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఫైనల్లీ 3rd stage అనేది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఎనీవే 3 stages అని మెన్షన్ చేశారు కదా, అవి చూద్దాం. స్టేజ్ 1లో చూసుకుంటే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ఏదైతే టైపింగ్ అని చెప్పారో ఆ టైపింగ్ సంబంధించిన టెస్ట్లు ఉంటాయి. స్టేజ్ 2లో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. స్టేజ్ 3లో మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. టోటల్లీ ఈ విధంగా 3 stagesలో మనకి ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి చూసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అండ్ ఎక్సర్విస్ మనకి చూసుకుంటే 50% ఆఫ్ మార్క్స్ రావాలి.
ఎస్సీ ఎస్టీ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి 45% ఆఫ్ మార్క్స్ అనేది వస్తేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై, తర్వాత టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వీటిలోకి అయితే ఇన్వాల్వ్ అయితే అవుతారు. సో ఆ విషయం అయితే ఇక్కడ మీరు క్లియర్ అయితే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనం ఫర్దర్గా ఈ నోటిఫికేషన్ సంబంధించి తెలుసుకోవాల్సినటువంటి డీటెయిల్స్ ఏంటంటే, ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయాలని చెప్పి తెలుసుకున్నాం. అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంది కదా, ఆ అప్లికేషన్ ఫీజు వివరాలు అయితే తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీజు వివరాలని క్లియర్గా అయితే చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం అప్లికేషన్ ఫీజు వివరాలను ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే, అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడే పే చేయాలి. అండ్ ఆల్సో ఈ అప్లికేషన్ ఫీజు నాన్ రీఫండబుల్ అని మెన్షన్ చేశారు. నాన్ రీఫండబుల్ అయినా సరే అప్లికేషన్ ఫీజు ఎంత అనేది చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు యాక్చువల్లీ 250 రూపీస్, అంటే 250 రూపాయలు. అయితే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్లో ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేస్తున్నటువంటి అవసరం అయితే లేదు. ఇక రిమైనింగ్ కేటగిరీస్ లైక్ జనరల్ కేటగిరీ, ఎక్స్ సర్వీస్మెన్, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వీళ్ళందరూ కూడా ఈ 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా ఎక్స్ సర్వీస్మెన్కి అప్లికేషన్ ఫీజు నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చేవారు, బట్ ఇక్కడ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్ ఫీజు పే చేయాలి. ఇన్ కేస్ వీడియో చూసే క్యాండిడేట్స్లో ఎవరైనా ఎక్స్ సర్వీస్మెన్ ఉన్నట్లయితే వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ సెంటర్స్పై ఒక డౌట్ అయితే ఉంటుంది కదా. ఇక్కడ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే మెన్షన్ అయితే చేశారో దానికి సంబంధించి ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే, అప్లై చేసేటప్పుడు 3 ఎగ్జామ్ సెంటర్స్ని ప్రిఫరెన్స్గా ఇవ్వచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఏవైతే మనకి జూట్ గ్రోయింగ్ స్టేట్స్ అయితే ఉంటాయో, అంటే ఈ జనపనార గ్రోయింగ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించిన లిమిటెడ్ కంపెనీ స్టేట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయని చెప్పారు. ఆ విధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి. సో మీరు ఇక్కడ కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఏదైతే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉందో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో చూసుకున్నట్లయితే మనకి టైం చూసుకుంటే 120 మినిట్స్ ఇస్తారు అండ్ 100 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ డీటెయిల్స్ ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడండి. ఇక ఫైనల్లీ ఈ నోటిఫికేషన్ సంబంధించి తెలుసుకోవాల్సిన డీటెయిల్స్ ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్. ఒకసారి మనం ఆ ఇంపార్టెంట్ డేట్స్ని కూడా తెలుసుకుని నోటిఫికేషన్ డీటెయిల్స్ని అయితే కంప్లీట్ అయితే చేద్దాం. ఇంపార్టెంట్ డేట్స్లోకి ఒకసారి మనం వెళ్ళినట్లయితే యాక్చువల్లీ నోటిఫికేషన్ అయితే మనకి సెప్టెంబర్ 10వ తారీఖున రిలీజ్ అయింది. అండ్ ఆల్సో సేమ్ డేట్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. ఇక ఏదైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉందో అది ఎప్పుడు జరుగుతుందో మనకి అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అనౌన్స్ చేస్తామని మెన్షన్ చేశారు. సో ఓవరాల్గా ఏదైతే మనకి జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉందో దానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి వాటిని క్లారిఫై చేసుకోండి. ఎండ్ ఆఫ్ ది డే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన వచ్చే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, మీకు కావాల్సినటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కానీ లేదా ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించిన లింక్స్ కానీ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి.